ఉన్నాం. ఎందుకంటే వాళ్ళకి అందరికీ కూడా ఫెసిలిటేట్ చేయడం వల్ల వాళ్ళందరికీ కూడా పెట్టుకునే అవకాశం మనం ఇస్తూ ఉన్నాం. డబ్బులు ప్రతి సంవత్సరం ఇస్తున్నాం, ఎక్కడ ఒక్క సంవత్సరం కూడా ఎగరగొట్టలేదు. ప్రతి సంవత్సరం ఇస్తూ మంచి చేస్తూ ఉన్నాం, ఎందుకంటే ఫెసిలిటేట్ చేస్తూ ఉన్నాం. కాబట్టి ఫెసిలిటేట్ చేయించే కార్యక్రమం చేయాలి. ఇక మిగిలిన వాళ్ళందరికీ 54,000 మందికి ఇళ్ల పట్టాలు ఎలాగో ఇస్తాం. ఆ ఇళ్ల పట్టాలు ఇచ్చినప్పుడు అందులో ఇంటికి సంబంధించిన శాంక్షన్ కూడా మనమే చేయిస్తూ ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు దాంట్లో ఇల్లు కట్టుకోగలుగుతారు. మనం ఇచ్చే ఈ 1,25,000 ఎలాగూ మనం ఇస్తాం కాబట్టి అది పెట్టుబడి సొమ్ము కింద వాళ్ళే మగ్గం పెట్టుకునే కార్యక్రమం కూడా చేసుకోవచ్చు తల్లి. దీనికి ఎమ్మెల్యే ఏం చేయగలుగుతారు తల్లి? రైట్ అమ్మా. హలో నమస్కారం సార్. నా పేరు పెంటి శ్రీనివాసరావు, ఎక్స్-ఎంపీపీ జగ్గయ్యపేట, ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ పార్టీ చేనేత విభాగ అధ్యక్షుడిని. మీరు చాలా అమూల్యమైన సమయాన్ని ఈ చేనేతల యొక్క ఆత్మీయ సదస్సును ఇక్కడ ఏర్పాటు చేసినందుకు యావత్ చేనేత కుటుంబాలకు మీకు రుణపడి ఉంటాము. ధన్యవాదాలు స్వామి. నా యొక్క ముఖ్య విన్నపం ఏమిటంటే, రేపు జరగబోయేటటువంటి ఎన్నికల మేనిఫెస్టోలో చేనేత అంశాన్ని ఒకటి, చేనేతల గురించి మీకు క్షుణ్ణంగా తెలుసు, వాటి గురించి ఎక్కడెక్కడ గ్యాప్స్ ఉన్నాయి, సహకార సంఘాల్లో కానివ్వండి, కార్మికుల దగ్గర నుండి కానీ, పవర్ లూమ్స్ విషయంలో కానీ చాలా గ్యాప్స్ ఉన్నాయి. దీని మీద ఒక కమిషన్ ఏర్పాటు చేసి రాబోయే తరానికి ఈ మార్పు కావాలి, ఆ మార్పు మీ ద్వారానే చెందుతుంది అనేటటువంటిది అందరికీ తెలిసినటువంటి అంశమే. మీరు ఒక మాట ఇస్తే ఆ మాట వెనక్కి తీసుకోవడం అనేటటువంటిది ఉండదు. కాబట్టి చేనేత వర్గాలు చాలా వాటికి మార్పును కోరుకుంటున్నాయి. వాళ్ళ పిల్లలు ఈరోజు మీ తరపున టోపిల్ అంటే 4 లక్షల మంది జగన్లు తయారవుతున్నారు రాబోయే 10 ఏళ్లలో. అంటే సుస్థిర అభివృద్ధి లక్ష్యాలనే ఇంకా ఈ ప్రజానీకానికి కనుక తెలిస్తే 2015 నుంచి 2030 వరకు ఉన్నటువంటి విజన్, ఈ సుస్థిర అభివృద్ధి లక్ష్యాలని మనం ఆలోచన చేస్తే మనకు చిన్న చిన్న స్థలాలు కాదు, మన పిల్లలు ఇంజనీర్లు అవ్వాలి, మన పిల్లలు డాక్టర్లు అవ్వాలి, మన మార్పు అక్కడ రావాలని కోరుకోవాలే కానీ ఏదో చిన్న చిన్న మగ్గాలు కాడో చిన్న చిన్న విషయాల కోసం మేము ఈ రకంగా ఆలోచనలు చేయకుండా ఉన్నతమైనటువంటి భావాల్ని మనసున్న ముఖ్యమంత్రి దాకా మనం ఆ రకమైనటువంటి కోరికలు తీర్చే మరో ఒక మహాత్ముడిగా ఉన్నటువంటి జగన్ గారికి ఉన్నతమైనటువంటి ఆశయాల కోసం ఈ రకమైనటువంటి లక్ష్యాలను ఏర్పాటు చేసుకోవాలని కోరుకుంటూ, ఇది ఎన్నికల మేనిఫెస్టోలో చేనేత విభాగాన్ని చేర్చి ఒక కమిషన్ ఏర్పాటు చేసి దీని విధి విధానాలు, ఒక చేనేత ఒక బ్యాంకును ఏర్పాటు చేసి ఆ బ్యాంకు ద్వారా యువతకి అవకాశాలు కల్పించాలని కోరుకుంటూ సెలవు తీసుకో. జై హింద్. నా పేరు కౌత్రపు రాఘవం అండి. మాకు రాజగృహంలో ఇల్లు వచ్చింది నాన్నగారి టైంలో. మేము 2009 కాడి నుంచి అక్కడే ఉంటున్నాము. అక్క పేరేం పేరుక? కౌత్రపు రాఘవమ్మ. రాఘవమ్మక్క చెప్పక్క. 2009 కాడి నుంచి రాజపురంలోనే ఉంటున్నాము, చిన్న ఇంట్లోనే మగ్గం పట్టుకొని. మా ఆర్కే గారు వచ్చిన తర్వాత ఆయన గారు మా ఇల్లు చూసి, ఇంట్లో మగ్గాన్ని చూసి వీళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి షెడ్లు మొదలుపెట్టి మాకు మగ్గం ఇచ్చారు. ధన్యవాదాలండి మీకు. మా చేనేత అయ్యొత్తని చేనేత పింఛన్ వస్తుంది, బాగానే ఉందండి మాకు. లేడీస్ అక్క అన్నా నమస్తే అన్నా. మాది ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట అన్న. మీ పరిపాలన చాలా బాగుందన్నా. మనకి 175 సీట్లు, ఎంపీ సీట్లు 25, మన ఘన విజయం సాధించబోతున్నాం అన్న. మళ్ళా మన జగన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, లావణ్య గారు ఇక్కడ మనకి ఎమ్మెల్యే గారు గెలుస్తున్నారు. అదొకటన్నా చిన్న విన్నపం అన్న. మా పద్మశాలీలకి 50 సంవత్సరాలకి పింఛన్ ఇవ్వాల్సిందో కోరుతున్నానన్న. థ్యాంక్ యూ అన్న. అమ్మ మంగళగిరి వాళ్ళు ముందర ఉన్నారు, వాళ్ళకి ఇవ్వండి మైక్. మైక్ ఆన్ చేయలేక నమస్తే జగన్ అన్న. ఇంత దగ్గరగా మిమ్మల్ని చూడటం చాలా ఆనందంగా ఉంది. మీరు చేకూరుస్తున్న పథకాలన్నీ కూడా చాలా బాగున్నాయి. వృద్ధులకి ఇంటికి వచ్చి ఉదయాన్నే పెన్షన్ పిలిచి ఇవ్వటం కానీ చాలా బాగుంది. అదివరకు రోజుల్లో ఈ సచివాలయ వ్యవస్థ లేనప్పుడు మాకు ఏదైనా ఇబ్బందులు ఉంటే గనక
ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అని అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక కాగితం రాయటానికి గంటలు గంటలు క్యూలో నుంచున్న తర్వాత కూడా మాకు సరైన సమాధానమే వచ్చేది కాదు. కానీ ఈ రోజు వాలంటరీ మా ఇంటికి వచ్చి మీకు ఏ సమస్యలు ఉన్నాయి, మీకు ఏది వచ్చింది, ఏది రావట్లేదని మమ్మల్ని వచ్చి అడిగి రాసుకొని వెళ్తున్నారు. మీకు ఇది వచ్చిందమ్మా, ఇది మీకు వచ్చిందా లేదా అని కూడా అంతా ఎంక్వైరీ జరుగుతుంది. ఈ వ్యవస్థ అనేది మాకు చాలా బాగుంది. సచివాలయ వ్యవస్థ. పేరు చెప్పి మాట్లాడినక్క. విజయలక్ష్మి, మంగళగిరి అండి. ఈ సచివాలయ వ్యవస్థ అనేది మాకు చాలా బాగుంది. మా దగ్గరికి వచ్చి మా సమస్యల్ని తెలుసుకొని తీర్చడం అనేది చాలా ఇదిగా ఉంది. అలానే చాలా మంది చదువుకోవటానికి అమ్మఒడి కానీ అలానే విద్యా దీవెన ఇవన్నీ కూడా చాలా ఉపయోగపడుతున్నాయి. దీనివల్ల కూలీ నాలి చేసుకునే ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ పిల్లల్ని చదివించుకోగలుగుతున్నారు నేటి సమాజంలో. ఇవన్నీ లేకపోతే చదివించాలనే ఆశ ఉన్నా కూడా చదివించలేక వాళ్ళలాగే కూలీ నాలి చేసుకుంటూ ఉండాల్సిన పరిస్థితి. ఇంకొకటి, ప్రతి మనిషికి కూడా ముఖ్యమైనది ఆరోగ్యం. ఈ ఆరోగ్యం అనేది ఆరోగ్యశ్రీ ద్వారా 25 లక్షలు ఇవ్వటం వల్ల చాలా మంది కూడా చూపించుకోగలుగుతున్నారు. ఆరోగ్యపరంగా కూడా చాలా మేలు కలుగుతుంది. ఇవన్నీ పథకాలు. ఇంకొకటి, మన జగనన్న చెప్పింది చెప్పినట్టుగా చేసిన ఏకైక సీఎం. అన్ని పథకాలు ఆయన చెప్పిన నవరత్నాల్ని కూడా ఖచ్చితంగా అమలుపరిచిన సీఎం. కాబట్టి మళ్ళీ జగనన్నే రావాలి. అలానే డోక్రాలో రుణమాఫీ కూడా చంద్రబాబు నాయుడు రుణమాఫీ చేస్తా అని చెప్పాడు కానీ ఏ రోజు కూడా చేసింది లేదు. కానీ జగనన్న వచ్చిన తర్వాత రుణమాఫీ, మాకు డోక్రా రుణమాఫీ కూడా జరుగుతుంది. రుణమాఫీ డబ్బులు కూడా మా అకౌంట్ లో పడుతుంది. మా పిల్లలకి అమ్మఒడి వస్తుంది. ప్రతి ఒక్క ఫ్యామిలీలో మాకు ఈ పథకం రాలేదు, ఏ పథకం రాలేదు అన్న వాళ్ళు ఎవ్వరూ కూడా లేరు. రాలేదు అని చెప్పారు అంటే వాళ్ళు కావాలని చెప్పడమే అవుతుంది. అది అర్హత ఉన్న ప్రతి ఒక్కళ్ళకి కూడా పథకాలు అనేవి వచ్చినాయి. ఇంకోటి, జగనన్న కుల మతాలను చూసి లేకపోతే ఆ పార్టీ వాళ్ళ ఈ పార్టీ వాళ్ళ అని చూసి వేయటం అనేది చేయటం లేదు. అర్హత ఉన్న ప్రతి ఒక్కళ్ళకి కూడా వేశారు. ఇది చాలా గొప్ప విషయం. కాబట్టి మళ్ళీ జగనన్న రావాలి. మన అందరం కూడా లావణ్య గారికి ఓటేసి లావణ్య గారిని గెలిపించాలి మన మంగళగిరిలో. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. అక్క దయచేసి అందరు కూర్చోండి అమ్మా ప్లీజ్. అక్క ఒక్క నిమిషం, అందరూ మాట్లాడొద్దు. ఇక్కడ అన్న మాట్లాడుతున్నారు. అమ్మ అక్క అంతా కూర్చోండి, అక్క వెనకాల అంతా కూర్చోండి. నా పేరు బిట్రా శ్రీనివాసరావు. నేను మంగళగిరి. ప్రాణదాత విద్యాదాత రాజశేఖర రెడ్డి గారు అయితే మరో విద్యాదాత మా జగనన్న. సర్వనాశనం చేనేత వ్యవస్థనే నిర్వహణ చేసి సర్వనాశనం చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. 81 కోట్ల రూపాయలు గ్రాంట్ చేసి గ్రాంట్ కూడా వచ్చి ట్రెజరీలో ఉండి పిన్ నెంబర్ కూడా అయిన తర్వాత ఆ డబ్బులని మా చేనేత వ్యవస్థకి ఇవ్వకుండా వేరే వ్యవస్థలకు మళ్లించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. తమరు వచ్చి దేశంలోనే ప్రప్రదంగా చేనేత రాష్ట్రం, మన రాష్ట్రంలో 24,000 రూపాయలు చేనేత కార్మికులకి నేతన్న నేస్తంగా ప్రకటించి అలాగే 3,000 రూపాయల లెక్క పింఛనిస్తూ సుమారు 1,000 కోట్ల రూపాయలు మాకు చేనేత కార్మికులకి ఇస్తున్నా మీకు ప్రణామాలు చేస్తున్నాం. చేనేత వ్యవస్థకి అదే కాకుండా ఆప్కో కూడా 108 కోట్ల రూపాయలు బకాయి చెల్లించి చేనేత కార్మికుల జీవితాలను బాగుపరుస్తున్నారు. ఒక వ్యక్తి ప్రాణాలు తీశాడు, ఒక వ్యక్తి ప్రాణాలు పోశాడు. అదే జగనన్న నినాదం, అదే జగనన్న నిదానం. జై జగన్, జై జగన్. ఇంకా ఇద్దరు ముగ్గురు పెట్టుకుందాం. మిగతా వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా మీ దగ్గర ఉన్న స్లిప్స్ ఎట్లా ఉన్నాయి కాబట్టి స్లిప్స్లో ఆ బాక్స్లో వేస్తే నా దగ్గరికి ఇంకా సలహాలు సూచనలు కూడా నా దగ్గరికి కూడా వస్తాయి. సమయాభావ కారణాలు ఉన్నాయి కాబట్టి ఎంతసేపు ఇచ్చినా కానీ తెగదు. అంతమందికి మైకులు ఇవ్వాలంటే అయ్యే పని కాదన్నది అందరూ కూడా ఆలోచన చేయమని చెప్పి అడుగుతా ఉన్నా. ఇంకా ఇద్దరు ముగ్గురికి మైక్ ఇద్దాము.